హార్టీ వెల్కమ్ సార్. ఈ యొక్క ప్రమోషన్ ఫెస్టివల్స్ కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ శంకరపతి బాబ్జీ ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం వారికి వెల్కమ్ సార్. అలాగే జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోరుతున్నాను. అలాగే డీసీపీ క్రాంక్స్ మేడం. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి అలాగే విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులకి, మీడియా వారికి, అటువంటి ఐపీఎస్ ఆఫీసులో జరుగుతున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఒక కానిస్టేబుల్ సమయంలో అటువంటి ఒక ఫెస్టివల్ ఇక్కడ మీరు ఏర్పాటు చేయడం అనేది మా విశాఖ సిటీ పోలీస్ అందరి తరఫున మీకు అడిగితే గానీ ప్రమోషన్ కోసం నేను కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యాను. సిఏ అవడానికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి రూల్స్ ప్రకారం చూసుకుని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత మందికి ప్రమోషన్ ఇవ్వాలని, ఏ షో ఉండాలి అని చెప్పి మీరు రాత్రి నిర్ణయం ఇచ్చారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ నుంచి. అలాగే సార్, ఈ రోజు ప్రమోషన్ పొందిన వారిలో 7 ఏఎస్ఐలుగా ప్రమోషన్ పొందారు సార్. అలాగే కానిస్టేబుల్స్ వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప పండుగ సందర్భంగా మనం మాట్లాడవలసింది. దర్బార్లో మేము చూస్తుండేవాళ్ళం. అలాగే ఇక్కడ కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా రావాలి. सर फोटो को सर 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 మెంబర్స్ 2 పక్కల చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూడు చూడు సార్ చూడండి, ఫోటోగ్రాఫర్స్ కొంచెం వెనక్కి వెళ్తే క్లియర్ ఫోటోగ్రాఫర్ వస్తుంది. కోరుతున్నాం. అయిన తర్వాతే సార్ ఫాస్ట్ గా రావాలి. అవార్డు గ్రహీతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటారు. వారు హెచ్సీగా ప్రమోషన్ పొంది ఇప్పుడు ఏఎస్ఐగా ప్రమోషన్ పొందుతున్నారు. ప్రస్తుతం ఎంఈపీ క్రైమ్ అటాచ్ టు పీసీఆర్ లో ఉన్నారు. తీసుకోమా చూడండి ఇటుపక్షం నెక్స్ట్ రఘురామ్ ఎక్కాని పరిస్థితిలో ఒక యాక్సిడెంట్ లో కాలు కూడా ఆయనకి ఆపరేషన్ చేయడం జరిగింది. అయినా సరే వృత్తి పట్ల నిబద్ధతతో ఎంతో బాగా పనిచేసి డీజీపీ కమాండేషన్ బ్రాంజ్ సర్వర్. నెక్స్ట్ ఏ శ్రీనివాసరావు సార్ వినయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు రావాల్సిందిగా అరేంజ్ చేసినందుకు మీకు మళ్ళీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోల్పోతున్నారు ఏమనంటే మన మీద అటాక్ చేసేంత దీనిగా తయారైపోయారు సార్. స్టూడెంట్స్ కావచ్చు, పీపుల్స్ కావచ్చు. అలాంటి వాళ్ళని అరికట్టాలంటే తమరు మాకు కోఆపరేషన్ ఇస్తే మేము ఇంకా ముందుకెళ్ళి అలా మాకు కోఆపరేషన్ చేస్తే తప్పకుండా మేము సక్సెస్ఫుల్ గా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నెక్స్ట్ సత్యనారాయణ హెచ్సి 144 సార్ చూడండి. మనది మేము విన్నాం సార్.
కానీ బెటాలియన్లో నేను 14th బెటాలియన్ చేశాను. ఇమీడియట్ గా తీసుకుని వారు ఎవరిని అడగకుండానే వారందరికీ కూడా ఒక ప్రమోషన్ ఇవ్వడమే కాదు, అలాగే ఏఆర్ నుంచి 2 సిబ్బంది కూడా PC టు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ పొందారు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఇది నిన్న సిపి గారు సార్ చెప్పారు, కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందినటువంటి ప్రసాద్ రావు. మా డిపార్ట్మెంట్ colleagues starting from PCs till senior officers and media representatives, both electronic and print media, అందరికీ నమస్కారాలు. కానీ చాలా రోజుల నుండి నా మనసులో ఉండేది ఇటువంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకు చేయాలంటే నేను ఒక IPS ఆఫీసర్గా చూశాను, మాకు ప్రమోషన్ టైంకి వస్తుంది. సో మెనీ ఇయర్స్ పూర్తి చేస్తే నెక్స్ట్ ప్రమోషన్, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రమోషన్. ఫస్ట్ ASP నుండి అడిషనల్ ఎస్పీ నుండి SP టు DIG నుండి IG టు ADG. నెక్స్ట్ ఫైనల్ ప్రమోషన్ ఇంకొకటి, నాకు ఆల్రెడీ 5 ప్రమోషన్ వచ్చింది, ఇంకొకటి DG ప్రమోషన్ కూడా 2026లో వస్తుంది. సో మాకు టైంకి ప్రమోషన్. కానీ IPS ఆఫీసర్ మేము లీడర్షిప్ ఇస్తాం, కానీ యాక్చువల్ ఫీల్డ్లో పని చేస్తారని మన కానిస్టేబుల్స్ వాళ్ళు ఎండలో వర్షంలో చీకటిలో ఏ పరిస్థితి ఉన్నా సరే, విపరీతమైన పరిస్థితి ఉన్నా సరే లైఫ్ రిస్క్ తీసుకొని నక్సలైట్ బుల్లెట్స్ ఉన్నా కూడా ఫేస్ చేస్తూ, న్యాచురల్ డిజాస్టర్ సైక్లోన్ ఫేస్ చేస్తూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా ప్రజల కోసం, ప్రజలను కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, నేరాలు డిటెక్ట్ చేయడానికి లైఫ్ రిస్క్ తీసుకొని పగలు రాత్రి కృషి చేస్తారని నేను చూశాను. లాస్ట్ ఎన్నో సంవత్సరాలు నేను నా ఆల్రెడీ IPSగా అనుభవం నుండి చెప్తున్నా. కానీ వాళ్లకు జీవితంలో కొందరికి ప్రమోషన్ జీవితంలో రాదు, కొందరికి ఒక ప్రమోషన్, కొందరికి 2 ప్రమోషన్. నేను ఎప్పుడు ఈ మ్యాటర్, ఈ ఇష్యూ ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా ఇటువంటి పరిస్థితి? అందరికీ గ్యారంటీ ప్రమోషన్ ఉండాలి. కానిస్టేబుల్స్ కి కూడా ఒక కొన్ని సంవత్సరం తర్వాత కనీసం ఒక ప్రమోషన్. కానీ ప్రాబ్లం వచ్చేసి మనకు పోస్ట్ లేవు. అందుకే గవర్నమెంట్ 6 years, 12 years, 18 years ఆ ఇంక్రిమెంట్ ఫెసిలిటీ తీసుకొచ్చారండి. ఎందుకంటే మనం ప్రమోషన్ ఇవ్వలేకపోయినా కనీసం ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తామని. సో ఇదంతా పక్కన పెడితే ప్రమోషన్ ఒక కానిస్టేబుల్ కి, ఒక హెడ్ కానిస్టేబుల్ కి జీవితంలో ఒకసారి 2 సారి వస్తుంది. అటువంటి సందర్భంలో వాళ్ళు జీవితం అంతా, క్యారియర్ అంతా సేవ చేసిన సేవ గుర్తిస్తూ మనం ఒక ప్రోగ్రాం పెడితే ఎలా ఉంటుందని నేను చాలా రోజుల నుండి నేను ఆలోచించాను. సో ఇక్కడ కొత్తగా ఈ పోస్ట్ వచ్చిన తర్వాత
నేను అనుకున్నాను ఇక్కడ సువర్ణ అవకాశం వచ్చింది. నా మనసులో ఉన్న ఆ ఆలోచన ఇక్కడ నేను రియలిటీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. ఇక్కడ ప్రమోషన్ పండుగ ఒకటి పెట్టి కుటుంబ సభ్యులు ఉండగా వాళ్లకు సత్కారం చేస్తాను. ఎందుకంటే కుటుంబ సభ్యులు చాలా ఇంపార్టెంట్. నాకు గుర్తుంది, నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ ఎస్పీగా పనిచేసినప్పుడు నేను ఎప్పుడు ఇంటికి వచ్చి రాత్రి పూట వస్తే నా అమ్మాయి నన్ను చూసి ఒక రాత్రి గుర్తుంది బాగా ఏడ్చింది. మరుసటి రోజు నేను నా వాయిస్తో అడిగాను, నా సొంత అమ్మాయి నన్ను చూసి ఏడుస్తుంటే అది బాధగా ఉంది, ఎందుకు ఇలా చేస్తుంది? వాయిస్ చెప్పింది, నువ్వు ఆర్లీ మార్నింగ్ వెళ్ళిపోతావు, రాత్రి 12ంటికి వస్తావు, అంటే నువ్వు స్ట్రేంజర్ కదా నీ అమ్మాయికి. సో నీ అమ్మాయి నన్ను గుర్తిస్తుంది కానీ నిన్ను గుర్తించలేకపోతుంది, అందుకే స్ట్రేంజర్గా భావించి ఇలా ఏడుస్తుంది అని నా వాయిస్ నాకు సమాధానం చెప్పింది. అంటే నేను అనుకుంటున్నా మా పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా మంది ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారేమో. ఫ్యామిలీ కుటుంబానికి ఇవ్వడానికి టైం లేదు, జీవితం అంతా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ పని, వీధిలో రోడ్డులో డ్యూటీ చేస్తూ జీవితం అంతా గడిపారండి. కుటుంబ సభ్యులు టైం ఉన్నప్పుడు డాడీ నా దగ్గర కూర్చో, టైం లేదు నేను డ్యూటీకి వెళ్ళాలి, అలా జీవితం అంతా డిపార్ట్మెంట్ కోసం గడిపారు. అటువంటి వాళ్లకు జీవితంలో ఒక్క ప్రమోషన్ 2 ప్రమోషన్ ఆ రోజు కూడా మనం సత్కారం చేయలేకపోతే సత్కారం ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు త్యాగం చేశారు, కుటుంబ సభ్యులు కూడా చాలా త్యాగం చేశారు. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. ఒకవైపు పోలీస్, మరోవైపు పోలీస్ కుటుంబం అందరూ త్యాగం చేస్తేనే మన పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మన దేశంలో ఒక మంచి పేరు వచ్చింది. సో ఈరోజు ఒక శుభ సందర్భం, ఒక మంచి రోజు. ఈ సందర్భంగా మీరందరూ చేసిన సేవ గుర్తించి మేము సభముఖంగా అందరూ చూస్తుండగా, మీ కుటుంబ సభ్యులు చూస్తుండగా మిమ్మల్ని సత్కరిస్తాం. ఇది నాకు కూడా గర్వకారణం, నేను కూడా ఇది గర్వంగా భావిస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక ఉద్దేశం కూడా ఉంది. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది ఒక మీకు ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉండాలి. ఈ స్ఫూర్తితో మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళి మిమ్మల్ని చూసి ఇంకా 10 మందికి స్ఫూర్తి వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. మన సిటీలో ఇప్పుడు నంబర్ 1 ప్రాబ్లం వచ్చేసి గాంజాయి అండ్ డ్రగ్స్. ఒక పీసీ కానిస్టేబుల్ ఇప్పుడు చెప్పి వెళ్ళారండి, అది చూస్తే ఆయన కూడా చాలా బాధగా ఉంది. దాన్ని మనం అందరం కలిసి ఈ సిటీ నుండి గాంజాయి వ్యాధి నిర్మూలిద్దాం. అందరం చేతులు కలిపి గాంజాయి నిర్మూలిద్దాం. గాంజాయి ఎవరు సేవిస్తున్నారు వాళ్ళను గుర్తించి ముందుకు వెళ్ళి వాళ్ళని మార్పు ప్రోగ్రాం కింద ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్, డిఅడిక్షన్ చేయిద్దాం. గాంజాయి వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారు నేను ఆల్రెడీ ప్రతిరోజు చెప్తున్నాం, వాళ్ళు అందరూ వైజాగ్ సిటీలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు బతకాలంటే పారిపోవాలి. వాళ్ళు ఎవరు వైజాగ్ సిటీలో ఉండకూడదు, జైల్లో ఉండాలి, లేకపోతే పారిపోవాలి. ఆ పరిస్థితి మనం అందరం తీసుకురావాలి. గాంజాయి వ్యాపారంతో సంబంధం ఉంటే ఈ వైజాగ్ సిటీలో ఉండడానికి వీల్లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రతి పోలీస్, ప్రతి హోంగార్డ్ మనం అందరం కలిసి శ్రమిస్తే, పగలు రాత్రి శ్రమిస్తే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆల్రెడీ మేము కొన్ని మార్పులు శ్రీకారం చుట్టాము. నంబర్ 1 CCTV, నంబర్ 2 ఎక్కడ లైట్ లేదు చీకటి అక్కడ లైట్ పెట్టడం, మూడోది ఎక్కడ పొదలు ఉన్నాయి ఎక్కువ అక్కడ క్లీనింగ్ చేయడం ఇవన్నీ. ఎందుకంటే అటువంటి ఏరియాస్లో గాంజాయి సేవించడం ఎక్కువ. సో ఇటువంటి చేస్తున్నాం, మ్యాన్ పవర్ పెంచుతున్నాం. అది కాకుండా డైనమిక్ చెకింగ్ మొదలు పెట్టాము.
డికాయ్ పార్టీస్ మొదలు పెట్టాము. నా ఫోన్ నంబర్ ఇచ్చాము పబ్లిక్ కి. ప్రతిరోజు ఎక్కడెక్కడ ఎవరెవరు గాంజాయి సేవిస్తున్నారు నాకు డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మనం అందరం కలిసి ఈ పని చేస్తే అది చాలా సులభంగా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అందుకే మా మీడియా ఫ్రెండ్స్ కి స్నేహితులకు కూడా నా విన్నపము, మీరు కూడా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. మా నంబర్ మీ అందరికీ ఉన్నాయి, మీ దగ్గర ఉంది, అక్కడ షేర్ చేయండి. పబ్లిక్ కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నారండి, అది గొప్పంగా ఉంచుతాము మీ డీటెయిల్స్. కానీ మనం అందరం కలిసి పనిచేస్తే గాంజాయి రహిత వైజాగ్, డ్రగ్ రహిత వైజాగ్ అని మనం ఖచ్చితంగా ఎన్షూర్ చేయగలుగుతాం.